ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేని వాన పడుతోంది. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు భారీ వర్ష సూచన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇక మంచిర్యాల జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. జీజీహెచ్ ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లో వరద నీరు చేరటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 12 గంటలుగా ఆసుపత్రి అంధకారంలోనే ఉంది. ఆసుపత్రి డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేక ప్రతి ఏడాది ఇదే పరిస్థితి వస్తుందని రోగుల బంధువులు చెబుతున్నారు. రైట్, ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు అయితే పూర్తిగా జనజీవనాన్ని అయితే ఎక్కడికక్కడ స్తంభింపజేసింది. మరోవైపు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడం, ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో అయితే జలకలను అయితే సంతరించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న సాయంకాలం నుంచి కొంత వర్షం తెరిపి ఇచ్చినప్పటికీ కూడా వరద ప్రవాహాలు అయితే ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగంగ, వార్ధ, ప్రాణహిత, గోదావరి తీరాలు అయితే పూర్తిగా ఇటు జలకలను అయితే సంచరించుకొని దిగువనకైతే ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలతో అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ లోకి పూర్తిగా డ్రైనేజ్ వాటర్ రావడంతో అయితే ఇటు రోగులతో పాటు రోగులతో ఉన్నటువంటి అటెండర్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు జీజీహెచ్ హాస్పిటల్ కు సంబంధించి కూడా ప్రతి ఏడాది ఒక భారీ వర్షం పడితే కూడా ఇదే పరిస్థితి అయితే ఉంటుంది. డ్రైనేజ్ కు సంబంధించినటువంటి నీళ్లన్నీ కూడా అన్ని వార్డుల్లోకి చేరడంతో అయితే రోగులైతే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటు రోగుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది, వర్షాలు పడితే చాలు వార్డులన్నీ కూడా నీటితోటి నిండి ఉంటున్నాయి, మేము ఇప్పటికే రోగాల బారిన పడే ఆసుపత్రికి వస్తున్నాం, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా వార్డులోకి వరద నీరు చేరడంతో కూడా మళ్ళీ తాము అనారోగ్య పాలవుతున్నామంటూ కూడా రోగులైతే చెప్తా ఉన్నారు. ఇదే హాస్పిటల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ కూడా నిర్వహిస్తా ఉన్నారు. అయితే బ్లడ్ బ్యాంక్ కు సంబంధించినటువంటి వాటిలన్నింటిలో కూడా వరద నీరు చేరడంతో అయితే అందులో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఇటు జీజీహెచ్ ఆసుపత్రిలోకి పూర్తి స్థాయిలో వాటిలన్నిలోకి వరద నీరు రావడంతో అయితే ఈ రోజు ఉదయం వేళ అవుట్ పేషెంట్ వార్డులోకి వచ్చినటువంటి వారు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ జీజీహెచ్ ఆసుపత్రికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్లనే ప్రతి ఏడాది వర్షాకాలంలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందంటూ కూడా స్థానికులు కూడా చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే పూర్తిగా జలకలను అయితే సంతరించుకున్నాయి. భారీ వరద నీరు అయితే ప్రాజెక్టులోకి వచ్చి చేరుతా ఉన్న నేపథ్యంలో కడెం ప్రాజెక్టు సంబంధించినటువంటి 3 గేట్లను అయితే లిఫ్ట్ చేసి దిగువన గోదావరిలోకి వరద నీటిని అయితే వదిలారు అధికారులు. నిన్న మొన్నటి వరకు పూర్తిగా డెడ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. దాదాపుగా ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,20,000 క్యూసెక్ల వరద నీరు వస్తా ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి 15 గేట్లను అయితే లిఫ్ట్ చేసి దిగువన గోదావరిలోకి 1,20,000 క్యూసెక్ల వరద నీరును కూడా దిగువనకు అధికారులు అయితే వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ప్రాణహిత తీరం వెంబడి గుండా కూడా ప్రాణహిత భారీగా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రాణహిత బ్యాక్ వాటర్ తోటి కూడా పంట పొలాలు మునగడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతా ఉన్నారు. ఇటు ప్రాణహిత బ్యాక్ వాటర్ తోటి అయితే తలాయి, పాపన్పేట్, సోమిని, మెగలపల్లి గ్రామాలకు చెందిన 1000 ఎకరాలు అయితే ప్రస్తుతానికి నీటిపాలు కావడంతో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అధికారులు కూడా సూచనలు అయితే చేస్తా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొరులుతున్న నేపథ్యంలో ఎవరు కూడా వాటిని దాటే సాహసం చేయొద్దంటూ కూడా చెప్తూనే లో లెవెల్ వంతెనల వద్దనైతే పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటు ప్రాణహిత గోదావరి తీరం వెంబడి కూడా పశువుల కాపర్లు కానీ గొర్రెల కాపర్లు చాపరు పట్టే జాలర్లు కూడా ఎవరు కూడా పోవద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమేర ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం తెరిపించినప్పుడు కూడా వరద ప్రవాహాలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బ్రాహ్మణి. ఓకే రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
కొమరంభీం ఆసిఫాబాద్